వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడ వచ్చిన ఆస్పిరెంట్స్ అందరికీ, మీడియా ప్రతినిధులకి నమస్కారం. బతకాలి అంటే చావడం నేర్చుకో, అడుగు అడుగున ప్రశ్నించడం నేర్చుకో. ఏ డిగ్రీలు చేతలు పట్టుకొని దిక్కుతోచక నిలబడ్డావో తమ్ముడా, ఇకనైనా గొంతు తెరుచుకొని ప్రశ్నించడం నేర్చుకో. జిందా హై తో మర్నా సీకో, కదం కదం సే లడ్నా సీకో. ఇదే సరూనగర్ స్టేడియంలో ఇక్కడే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే మన సీఎం రేవంత్ గారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? మా ప్రభుత్వాన్ని తీసుకొస్తే 2 లక్షల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో భర్తీ చేస్తున్నారు. అదే యువ గలం, అదే యువ డిక్లరేషన్. అప్పుడు యువ డిక్లరేషన్ గురించి మమ్మల్ని ఇప్పుడు అడిగితే నోటిఫికేషన్ ఎక్కడ అని మేము అడిగితే బాగులెందుకు సావండి, ఎండెందుకు సావండి అని అంటారా? మేము అడిగింది ఏంటి? మేము అడిగింది కొలువులు, నువ్వు ఇచ్చింది కన్నీరు. మేము అడిగింది నోటిఫికేషన్, నువ్వు చూపిస్తుంది పోలీస్ స్టేషన్. మేము ఉద్దల జాతర అడిగితే గద్దె దగ్గర మమ్మల్ని బలి బయటాన్ని చేస్తున్నావు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో మా రక్తాన్ని చిందిస్తున్నారు కదా లాఠీ చార్జ్తో. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా? గాంధీ భవన్ గదులలో కూర్చొని మా ఆకలి కేకలను అవహేళన చేస్తున్నారు కదా. ఈదా దిల్సుఖ్ నగర్ స్టడీ హాల్లో, లైబ్రరీలలో మా గుండెల బరువు కన్నీటి వరదలు కారుతుంది కదా. ఇంకా ఎలా చెప్పాలి? ఇంకా ఎలా చెప్పమంటారు? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము దిక్కుతోచని స్థితిలో చావు బతుకులో ఉంటే మా నిరుద్యోగ మిత్రులు ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తే నువ్వు గద్దెనికి కూర్చొని మమ్మల్ని నరకాన్ని చూపిస్తున్నావు కదా. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిరుద్యోగులు రాముడు విడిచిన బాణం లాంటి వాళ్ళు. రాముడు లేదే రామేం లేదు, నిరుద్యోగ సపోర్ట్ లేదే మీ ప్రభుత్వం లేదు. అవునాగా ఇక్కడ వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు సైనికుల కదిలి నీ పీదని కూలతో అయిపోతే అప్పుడు నన్ను అడుగు. అవునా? ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను నీ ఖాతాలో వేసుకున్నావు కదా. నీ దమ్ము ధైర్యం ఉంటే అదే అయోధ్య రాముడి ప్రమాణం చేసి చూపెట్టు, ఇది నేను ఇచ్చాను అని చెప్పగలవా? నీ మనవాడు పూర్తి చేసుకుంటే ఏమన్నావు? అదే మనవాడుని టీజీపీఎస్సీ అని కొట్టి చూపెట్టు. నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిందో తెలుస్తాయి కదా. అప్పుడు వాడు అంటాడు, తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, కేసీఆర్ తాత ఇచ్చిన నోటిఫికేషన్ అంటాడు కదా. అవునా కాదా? నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, గీతమ్మ విని ఒక రోజు అన్నం పెట్టకమ్మ, అప్పుడైనా మా బాధ ఏంటో తెలుస్తుంది. అవునా కాదా? నువ్వు పెట్టుకునేది ఎవరితో? ఈ నిరుద్యోగుల గురించా? ఈ నిరుద్యోగులే పడిపోతున్న నీ కాంగ్రెస్ జెండాను భుజంపై మోసి ఒక్కొక్క జీవితం ప్రాణం పెట్టి పత్తి చెన్నులో కాలు మొక్కి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఏమంటావు? పేడ ఆర్టిస్టా? మేం పేడ ఆర్టిస్టా? కెమెరా అక్కడ తిప్పండి, వీళ్ళు వచ్చిన నిరుద్యోగులు పేడ ఆర్టిస్టా తెలుస్తుంది. వీరి కళ్ళలో కాలం పడాలి, వీరి కళ్ళ మంట పడాలి. అవునా? ఏ నిరుద్యోగులు అయితే నువ్వు తప్పుగా మాట్లాడినావు? అరే నిరుద్యోగులు శూన్యం నుంచి సునామీని సృష్టించి తెలంగాణ తెచ్చిన వాళ్ళము. అదే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని మార్చి నిన్ను గద్దెనెక్కిస్తే మమ్మల్ని అవహేళన అంటావా? మమ్మల్ని పేడ ఆర్టిస్ట్ అంటావా? గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సార్, నిన్ను మమ్మల్ని చావమంటున్నావు కదా, మా శవాలతో రాజకీయం చేస్తావా? మా శవాల మీద చిల్లరెట్టుకునేలాగా బతుకుతున్నావు కదా. అవునా? గుర్తు పెట్టుకో, మేము నిరుద్యోగులమే. ఈ నిరుద్యోగులని సైన్యాన్ని కదిలి నిన్ను పాతాలని తొక్కపోతే నన్ను అడుగు. నువ్వు ఈ నిరుద్యోగులమే ఏమన్నావు? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది. ఆ మార్పు ఏంటో తెలుసా సార్? మమ్మల్ని కుమిలి నరకంగా చచ్చిపోతున్నారు. ఇదా మీ మార్పు? ఇదా ప్రజా పాలన మీది? నువ్వు అన్నావు కదా, ఒక్కటికి 100 నువ్వు ఒక్కొక్క మాటకి 100 సార్లు నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే నన్ను అడుగు. నువ్వు అన్నావు కదా వచ్చే ఎలక్షన్ లో 117 అనే. 117 1+7 = 9. మేము కాంగ్రెస్ డిజిటల్ 9 మరి బాగా ఇష్టమే. అదే ఇవ్వకపోతే
అదే లిఫ్ట్ గిఫ్ట్ అని ఇవ్వకపోతే మేము నిరుద్యోగులం కాదు, తెలంగాణ బిడ్డలమే కాదు. ఎస్, ఈ తెలంగాణ బిడ్డలము, తెలంగాణలో పెట్టిన వాళ్ళని, తెలంగాణ పుట్టి మరణించిన తెలంగాణ బిడ్డగా మమ్మల్ని ఏముంటుంది, అమ్మ నాన్న ఒక్కొక్క రూపాయి ఇచ్చి వాళ్ళ రక్తాన్ని మా చెమట రూపంలో ఒక్కొక్క రూపాయి ఇస్తే ఏమనిపిస్తుంది? ఆ రూపాయి ఖర్చు పెట్టుకోలే అమ్మ నాన్న చూడలేక బాధ ఎలా ఉంటుంది, కన్నా కొడుకు ఆ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? ఎస్ గీతమ్మ, వీడిని చెప్పు, నువ్వైనా చెప్పు, మనవాడు మీరంటే ఇష్టం కదా, మీరని చెప్పడు. మా నిరుద్యోగులు కన్నీళ్ళు కారుతున్నాయి అయ్యా, కనీసం వీళ్ళ నోటిఫికేషన్ ఇవ్వని. లేకపోతే నిన్ను నిరుద్యోగులు 3 లోకల పాత్రలకి రాజకీయంగా తొప్పబోతే నన్ను అడుగు. అవునా కాదు? ఒక్కసారి గట్టిగా పిడికిలి బిగించి మీలో ఉన్న యువ రక్తాన్ని పైకి తీసుకొచ్చి జై తెలంగాణ అని చెప్పండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. రేవంత్ రెడ్డి హటావో, నిరుద్యోగి బచావో. నిరుద్యోగ మిత్రులు గుర్తుపెట్టుకోవాలి, దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. క్విక్ గా మనం చెప్పాల్సిన సబ్జెక్టు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడాలి. ఇప్పుడు మంజుల గారు గ్రూప్ 2 ఇష్యూ మీద మాట్లాడతారు. మంజుల గారు వేరా? మంజుల గారు. భూక్యా కుమార్ గారు డిఎస్సి మీద మాట్లాడతారు. భూక్యా కుమార్ గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఎక్కడెక్కడనో గ్రామం నుంచి వచ్చిన విద్యార్థి నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుందా ఇయ్యదా అనేది నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదని చెప్పేసి తన ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్న 10,954 జీపీఓ పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిందా రాలేదా? మరి వచ్చిన నోటిఫికేషన్లో 5,000 పైచిలకు ఇవాళ విఆర్ఓలతో భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మిగతా పోస్టులైనా మన నిరుద్యోగులతో భర్తీ చేయడానికి నా చేతులనిస్తార తమ్ముడా, మీరు విద్యా వ్యవస్థను బతిష్టం చేయడం రాష్ట్రబద్ధంగా సీఎం గారికి, మన కేటీఆర్ అయినటువంటి కేటీఆర్ సార్ కు స్వాగతం సుస్వాగతం అన్నారు. బాధపడుతుంది. నేను చెప్తున్నా కేటీఆర్ అన్న, నిరుద్యోగి సర్వే చెప్తున్నా కదా, సీత తీసుకుంటాడని మీ గుండెలో సీట్లు ఇచ్చినాం. మహబూబ్ నగర్ లో అస్మా గారు మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి అస్మా గారు మాట్లాడతారు.